విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేపింది. సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ విశాఖ తీరానికి వచ్చింది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులు పట్టుకున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. డ్రై ఇస్ట్తో మిక్స్ చేసి మొత్తం 1000 బ్యాగుల్లో డ్రగ్స్ను తరలిస్తూ ఉండగా పట్టుకుంది. డ్రగ్స్ కంటైనర్పై సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వివరణ ఇచ్చింది. తాము రొయ్యల మేతలో వాడే ఈస్ట్ను మొదటిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చామని, తక్కువ రేటుకు మంచి క్వాలిటీ ఈస్ట్ లభిస్తూ ఉండడంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీని నుంచి తెప్పించామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే విశాఖ నగరంలో సాగర తీరంలో ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25,000 కేజీలకు సంబంధించిన డ్రగ్స్ అయితే విశాఖలో పట్టుబడటం తీవ్రంగా విశాఖలో కలకలం రేపింది. అయితే ఆపరేషన్ గరుడ భాగంగా రంగంలోకి దిగినటువంటి సిబిఐ అధికారులు భారీగా డ్రగ్స్ అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చినటువంటి కంటైనర్ ఎవరు పంపారు, ఎవరికి పంపారు అనే విషయంపై అయితే కొంత పోలీసులు సిబిఐ అధికారులు అయితే ఇప్పటికే విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతలోనే ఓనర్లు బయటకు వచ్చి తన కంటైనర్ తమదేనని చెప్పడం, అందులో ట్విస్ట్ ఒక కలకలం రేపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సాగర్ తీరంలో డ్రగ్స్ ఒక్కసారిగా, అంటే గతంలో ఎప్పుడు కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో ఏదైతే గంజాయి ఇతర మత్తు పదార్థాలు చూడడం జరిగింది. కానీ ఈ స్థాయిలో విశాఖ సాగర్ తీరంలో ఇంత పెద్ద ఎత్తులో బ్రెజిల్ నుంచి వచ్చి విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కు సంబంధించినటువంటి కంటైనర్ లో 25,000 కిలోల డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం దాన్ని అంతా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ అధికారులు అయితే రంగంలో దిగి వీటిని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్ ను సిబిఐ అండ్ కస్టమర్ అధికారులు అయితే దీన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేసినట్టయితే తెలుసు. అయితే జర్మనీలోని హ్యాంబ్లగ్ అనే మీదుగా ఈ నెల 16వ తారీఖున ఏదైతే కంటైనర్ విశాఖ వస్తున్నట్టయితే స్థానికులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేస్తున్నట్టయితే సిబిఐ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఆనంద్. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ సాగర తీరంలో ఒక్కసారిగా 25,000 కిలోల గంజాయి పట్టుబడ్డాన్ని స్థానికంగా అయితే ఒక కలకలం అయితే రేపుతుంది. స్థానిక షిప్పింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి యాజమాన్యులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏ వస్తువు ట్రాన్స్పోర్ట్ అవుతుందని ముందు నుంచి కూడా ఈ షిప్పింగ్ కంపెనీలు అయితే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే జనవరి 16న బయలుదేరినటువంటి కంటైనర్ కొన్ని అనుమానాలతో అక్కడక్కడ కొన్ని పోర్టుల్లో అయితే అనుమానంగా కొద్దిగా ఆగడం, దాని మీద నిఘా వర్గం కొంత నిఘా ఏర్పాటు చేయడం, అది విశాఖ చేరుకుంటుంది కాబట్టి కాకినాడకి సంబంధించినటువంటి కొంతమంది కస్టమ్ అధికారులు దీనికి సమాచారం అందించడంతో విశాఖలో నిన్న రాత్రి దీని మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క ప్యాకెట్ 25 కేజీలు చొప్పున సుమారుగా 1000 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 1000 కేజీలు చొప్పున ప్లాన్ చేసుకుంటే 25,000 కేజీలు ఈ కొకైన్, ఏదైతే ఈ వస్తువు ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో, మాల్ ఏదైతే ఉందో, ఈ మాల్ కాస్త కూడా విశాఖలో ఈ డ్రగ్స్ మాఫియా అంటే ఇది ఎవరికి వెళ్తుంది, ఎలక్షన్ పర్పస్ సంబంధించిన దీనిలో ఏదైనా దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యువతని బలోపేతం చేసే వాటికి ఏమైనా ఉపయోగిస్తున్నారా లేదా మరే ఇతర కారణాలన్న విషయంపై అయితే కొంత క్లారిటీ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ కంపెనీ ఒక ప్రముఖ రెడ్డిలకి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలది,
ఆ రెడ్డిలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఆనంద్. కన్నబాబు, మరి దీనికి సంబంధించి చూస్తే తక్కువ రేటుకే మంచి క్వాలిటీ ఈస్ట్ లభిస్తూ ఉండడంతో తెప్పించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. అందుకు సంబంధించి సిబిఐ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వారి స్పందన ఏ విధంగా ఉంది, అంటే నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది? అది ఒకటైతే మనం చెప్పుకోవచ్చు ఆనంద్, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా కీలకంగా పోర్టు మీద ఆధారపడి ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి తమ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో పక్కాగా ఉన్నాయా లేదా అనేది అయితే అధికారులు చెక్ చేస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే తమ డాక్యుమెంట్లన్నీ పక్కాగా ఉన్నాయని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమకు ఏ పార్టీ కూడా సంబంధం లేదని చెప్పేసి అయితే కంపెనీ ప్రతినిధులు అయితే కొంత ఇంటర్పోల్ కి అందించినటువంటి సమాచారంతో సిబిఐ అధికారులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి ఆపరేషన్లు తరచూ నిర్వహిస్తుంది. ఇందులో ఉన్నది నిజంగా కుకైనా లేక కంపెనీకి సంబంధించి బుక్ చేసినటువంటి రా మెటీరియల్ అనేది అయితే త్వరలోనే బయటపడుతుందనే కొంత విషయాన్ని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వివాదాన్ని పొలిటికల్ గా కొన్ని పార్టీలు అయితే ఎవరికి తోచినట్లు వారైతే వాడుకున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎంత పెద్ద మొత్తంలో ఈ కుకైన్ దొరకడం అయితే మటుకి చాలా తీవ్ర కలకరం అయితే లేపింది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా 25,000 కేజీల కుకైన్ ని ఒక్కసారిగా విశాఖలోని అధికారులు పట్టుకోవడంతో స్థానికులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే రాజకీయ పార్టీల్లో కూడా కొంత గందరగోళం లేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ పార్టీకి చెందిన వారే ఈ రకమైనటువంటి పనోపయాలు చేయడానికి ఈ రకమైన చేశారంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మరో పక్క చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు. మేము ఆర్డర్ పెట్టామంటే అది వచ్చింది, దాన్ని ప్రూవ్ అయితే కానీ మనం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడారు. కానీ సంజయ్ ఆక్వా వేరెంట్ కంపెనీకి పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంది, ఆ కారణంగానే ఇదేమైనా జరిగి ఉండే అవకాశం ఉందా? మేము అసలు న్యూట్రల్ అండి. ఈ గవర్నమెంట్ కి సపోర్ట్, ఆ గవర్నమెంట్ కి అనేది అసలు ఉండదు. మనది ఫస్ట్ నుంచి కూడా జనరల్ గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ మేమైతే న్యూట్రల్ అండి. ఎవరితో మాకు సంబంధం ఉండదు. మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటారండి. అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరన్నా మీరు కదిలిచ్చినా అందరూ బిజినెస్ తప్పితే ఇంక వేరే ధ్యాస ఉండదు. ఓకే, ఇంకా పొలిటికల్ గా ఫ్రెండ్స్ అసలు మన ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ కాదండి ఇది. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ కూడా కాదండి ఇది. ఇది అసలు ఏం జరిగింది అనేది రేపు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని అక్రమ కట్టడాలపై